నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము. సో మీరు చాలా వాకింగ్ చేసి అంటే వెయిట్ తగ్గాలని చాలా పాటించి విసిగిపోయి ఉన్నారా? ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా కొన్నాళ్ళు వాక్ చేస్తారు, కొన్నాళ్ళు చేయలేరు. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఒక శుభవార్త వచ్చింది. జపనీస్ వాకింగ్ అని ఒక కొత్త వాకింగ్ మెథడ్ టెక్నిక్ అన్నమాట. సో అసలు ఇది ఏంటి, దీని గురించి వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో జపనీస్ వాకింగ్ మేము ఎప్పుడు వచ్చినా కానీ మీరు కొత్త కాన్సెప్ట్ని అంటే అడ్వాన్స్డ్గా లేకపోతే ట్రెండీగా ఉన్న టాపిక్ని చూస్ చేసుకుంటారు. సో ఈ జపనీస్ వాకింగ్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే నా పద్ధతి నేను అనుసరిస్తున్న విధానం ఏంటంటే ట్రెండింగ్ అనేది ఒక మాట అయితే జనానికి ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి ఏకైక ఆలోచన. దానికోసం లోతైనటువంటి పరిశీలన, పరిశోధన రెండు జరుగుతాయి. ఈ జపనీస్ వాకింగ్ అనేది ఎప్పుడో 2007లో వచ్చిందండి. ఈ మధ్య కాలంలో మళ్ళీ అది ట్రెండింగ్ అవుతూ ఉంది. నేను దాని వివరాలకు వెళ్తే నాకు అది చాలా సింపుల్గా అనిపించింది, చాలా ఉపయోగకరంగా అనిపించింది. అది కాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మన తర్వాత వివరాలు చెప్పుకుందాం ఉంటాయి. ఏంటంటే కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు, బరువు తగ్గరు. డాక్టర్ గారు నేను ఏం భోజనం చేయనండి, వాకింగ్ రోజు చేస్తానండి, 1-2 గంటలు చేస్తూ ఉంటాను, అయినా తగ్గట్లేదు అన్న వాళ్ళకి ఇదేమైనా ఒక ఆల్టర్నేటివ్ శుభవార్త ఏమో నాకు అనిపిస్తుంది సుమా. దాని కారణాలు కూడా చెప్పుకుందాం. అలాగే ఇప్పుడు వాకింగ్ చేయడం కష్టమైన వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు 60 సంవత్సరాలు, కీళ్ళ నొప్పి లేదు, ప్రాబ్లం ఉంది, ఒబేసిటీ వాళ్ళకు కూడా ఇది ఒక మంచిది. అదే విధంగా ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే ఈ జపనీస్ ట్రెడిషన్, జపనీస్ వస్తున్నటువంటి అలవాట్లు కానీ వాళ్ళు చేసినటువంటి విధానాలు కానీ చాలా గొప్పవండి. నా ప్రకారం చాలా నచ్చుతాయి. హైటెక్ మాటలు ఆడరు వాళ్ళు, చాలా సింపుల్ పద్ధతి అండి. ఇంతకుముందు ఒకటి వచ్చింది, ఫారెస్ట్ బాతింగ్ అని ఒకటి చేసాం. ఫారెస్ట్ బాతింగ్ అంటే అరణ్యంలో తిరగడం, గ్రీనరీల మధ్యలో తిరుగుతుంటే మీ మనసు ఉల్లాసం కలుగుతుంది అనేది ఒక పద్ధతి. 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక భోజన పద్ధతి, హర భూ అనే ఒక పద్ధతి ఉంది. అంటే ఏంటి, భోజనం చేస్తే 80% పొట్టలో ఉండాలి నిండుగా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా దాని ముఖ్యత ఉందంటే, అలాగే ఇప్పుడు 2007లో వచ్చి 18 సంవత్సరాలు జరిగింది. ఇంకా నేను రాకపోయే తరాలకి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి నడక పద్ధతి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకున్నాం, పెద్దవాళ్ళు అయితే మన భారతదేశంలో దగ్గర 150 మిలియన్లు ఉన్నారు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే దగ్గర 20,000 25,000 ఉన్నారు. అంటే ఇంక దగ్గరలో భారతదేశంలో కూడా జనాభా 70% 60% సోకాల్ సీనియర్ సిటిజన్లు, వయోవృద్ధులు కాకపోయినా వృద్ధులు వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ అవసరాలను కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఈ జపనీస్ వాకింగ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే 2007లో జపాన్లో ఫుకుయోకా అనే ఒక యూనివర్సిటీ నుంచి డాక్టర్ తనాకా అని ఒక స్పోర్ట్స్ సైంటిస్టు ఆలోచన చాలా బాగుంది. అసలు ఎంత సింపుల్ అంటే, ఎందుకు వాకింగ్ చేసి దానివలన అందరికీ ఉపయోగం రావటం లేదు అని ఆల్టర్నేటివ్ వాకింగ్ పద్ధతి కనిపెట్టాడు. ఏం లేదండి, చాలా సింపుల్ టెక్నిక్ ఇది. దానికి ఏం స్పెషల్ ఎక్విప్మెంట్ అలా కాదు, మీరేం జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, పైన ఉండే టెర్రస్ మీద చేసుకోవచ్చు, ఎక్కడ డ్రైవే ఎక్కడన్నా కానీ సెల్లార్లో ఉండి ఎక్కడన్నా చేసుకోవచ్చు. ఒక్క షూ వేసుకుంటే చాలు. షూ వేసుకొని వాక్ చేయాలి వేసుకుంటే, లేదంటే చెప్పులు లేకుండా, ఇంట్లో అయితే చెప్పులు లేకుండా నడిచినా సరే కూడా అది ఒక పద్ధతి. అంటే బయటకు వెళ్ళి నడుస్తుంటారు కొంతమంది కదా, అలాంటప్పుడు అంటే కావాల్సిందల్లా దీనికి ఎక్విప్మెంట్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, నడవాలి, ఈ పద్ధతి నాకు నచ్చింది అని. రెండోది, ఒకవేళ అవసరం అయితే పాదరక్షలు, ఇంతేనండి ఖర్చు. చేసే పద్ధతి కూడా ఏమిటి, 3 గంటల సేపు చురుకుగా నడవడం, ఫాస్ట్గా. మీరు అడగొచ్చు ఎంత ఫాస్ట్గా నడవాలి డాక్టర్ గారు అంటే, మీకుండే సామర్థ్యంలో 70 నుంచి 85% ఇంకా నేను ఇంకా బాగా చేసి నడిచిపోతాను అన్నంత వరకు నడవాలి. అది ఎంతసేపు, 3 నిమిషాలే. అయిన తర్వాత ఇంకో 3 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. ఫస్ట్ ఫాస్ట్గా నడవాలి, తర్వాత స్లోగా నడవాలి. 3 నిమిషాలు, అదొక 3, ఇదొక 3, అదొక సైకిల్. అది అట్లాంటివి 5 సైకిల్స్.
అంటే 6 into 5 ఎంత అవుతుంది? అరగంట. అరగంట వాకింగ్ అయిపోయిందిగా. ఓకే, ఇది రిపీట్ చేయాలి సార్ ఒక 5 times. అది ఈ సైకిల్ ఏదైతే ఉందో ఫాస్ట్ వాకింగ్ తర్వాత స్లో వాకింగ్ అన్నది ఒక సైకిల్ కింద ఉంటే అలాంటివి 5 సార్లు రిపీట్ చేయాలి. ఓకే ఓకే, అరగంట అవుతుంది అప్పుడు. ఆ తర్వాత మీరు ఎన్ని సార్లు చేయగలరు అది అసలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారంలో 5 సార్లు చేసినా సరిపోతుంది. కానీ ఎవరికైనా సమయం ఎక్కువ ఉండి ప్రతిరోజు చేయగలిగితే ఇంకా దాని ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరన్నా అడిగేది నాకేమిటంటే ఇది ఎలాగ ఉపయోగం మిగతా వాటితో జరుగుతున్నది ఏమిటంటే ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు ఏమవుతుంది, గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది, హార్ట్ రేట్. దానివల్ల శరీరం మీద ఒక ఛాలెంజ్ చేస్తుంది బాడీని. 3 నిమిషాలే అదే కానీ కంటిన్యూస్గా అన్నట్టయితే ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. 3 నిమిషాలు అయిన తర్వాత నెమ్మదిగా ఇంకొక 3 నిమిషాలు మీరు ఏం చేస్తున్నారు, దాన్ని రికవర్ అవడానికి సమయం ఇస్తున్నారు. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో మొదట్లో ఉండేటువంటి ప్రక్రియ మన క్యాలరీస్ తగ్గడానికి, కొవ్వు పదార్థం కరిగిపోవడానికి చాలా ఉపయోగకరం. అందువల్ల ఎవరైతే వేడి తగ్గాలనుకునే వాళ్ళకి నా ప్రకారం ఇది చాలా చాలా మీరు అందరూ ప్రయత్నించండి. నేను అనుకోవడం నిరాశ నిస్పృహలతో కాకుండా మీరు అన్ని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రోజుకు 2 సార్లు కానీ మీరు నడవగలిగినట్టయితే ఎంత సమయం కేటాయించగలిగితే దాని ఉపయోగం ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ సార్ దీనివల్ల బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివేట్ అయ్యి యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. చాలా పద్ధతి అదే న్యూరోసర్జన్గా దానికోసం కొంచెం ఇంకా ఎక్కువ మాటలు చెప్తాను. ఇది దీనికోసం 2004లో పరిశోధన చేయగా వాళ్ళు అనుకున్నది ఏమిటంటే ఎండ్యూరెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఓర్పు. కోపం ఉన్న వాళ్ళకు కూడా ఓర్పు వస్తుందట, బలం రావడం, బీపీ కంట్రోల్. మీరు అడిగారు ఇప్పుడు మైండ్ ఏదైతే 3 ఎలివేషన్ బాగా, బ్రెయిన్ హెల్త్, మెదడు తాలూకు ఆరోగ్యం, ఆ వివరాల తర్వాత మాట్లాడుకో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇది ఇప్పుడు వచ్చి అంత 17 సంవత్సరాలు అనుకున్నా. ఈ మధ్యన 2004లో మొదటిసారి వస్తే 2018 2007లో మొదటిసారి రెండోసారి దాని తాలూకు స్టడీ ఏమిటంటే 2018. అంటే 10 సంవత్సరాలు గడిచిందిగా. ఈ దశాబ్దంలో దీన్ని ఫాలో అయిన వాళ్ళు ఎంత ఉపయోగం ఉందని మళ్ళీ పరిశోధన చేశారు. ఇదేదో వాకింగ్లో కొత్త మెథడ్ అనుకోకండి, ఇది ఒక రకమైనటువంటి ఉపయోగకరమైన శాస్త్రీయపరమైనటువంటి పటిష్టమైన ఒక విధానం. దాంట్లో వాళ్ళు ఏం చేశారు, 10 సంవత్సరాల తర్వాత అదే కానీ ఫాలో అవుతూ అప్పటి నుంచో ఉంటే కాళ్ళలో బలం 20% పెరిగింది. పీక్ ఎక్సర్సైజ్ కెపాసిటీ అని ఒక మాట ఉంది. అంటే మీరు వ్యాయామం చేయగలిగినటువంటి సామర్థ్యానికి శిఖరం ఇంకా మీరు వచ్చేసారు, ఒక 40% పెరిగిపోతుంది. అంటే ఈ సింపుల్ దీంతోనే ఏ జిమ్కి వెళ్లకుండా ఏ బరువులు ఎత్తకుండా ఇంత కెపాసిటీ మీరు దీంట్లో తగ్గుతుంది. ఇది ఏదైతే ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాం దానివల్ల ఏమవుతుంది, ఇందాక చెప్పుకున్నట్టుగానే శరీరానికి ఒక ఛాలెంజ్, ఊపిరితిత్తులకి, గుండెకి, కార్డియోవాస్కులర్ స్టెబిలిటీ వస్తుంది. ముఖ్యంగా న్యూరోసర్జన్గా బ్రెయిన్కి కూడా. ఎక్కడైతే ఈ తొందరగా నడకలో ఉంటుందో అప్పుడు రక్త ప్రవాహం మెదడుకి రక్తం సిబిఎఫ్ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. అక్కడతో మ్యాజిక్ మొదలవుతుంది. ఈ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో ఏదైతే ఎక్కడికి వెళ్తుందండి, ఏదైతే జ్ఞాపక శక్తికి, విశ్లేషణకి, మంచి చెడు కోసం డిఫరెన్సియేషను, దృష్టి కేంద్రీకరించడం ఉండేటువంటి కేంద్రం ఒకటి ఉంటుంది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, దానికి వెళ్తుంది. ఇలాగ చేయటం వల్ల ఇదేదో చిన్న వాకింగ్ చేసినా కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే, ఏదైతే మీరు మొదలు పల్స్ చేయండి జ్ఞాపక శక్తి కోల్పోకుండా ఉంటారు, తర్వాత ఆల్జిమర్స్ వ్యాధి రాకుండా ఉంటారు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాంటిలాగా అంత ఉపయోగకరంగానే ఉంటుంది ఈ వాకింగ్ వల్ల. అక్కడ ఉన్నదల్లా ఏమిటంటే మళ్ళీ నొక్కి పక్కన ఇస్తున్నాను ఏమిటంటే 3 నిమిషాల సేపు తొందరగా చురుకుగా నడిచి ఆ తర్వాత శరీరం అంతా కూడా సెటిల్ అవడానికి 3 నిమిషాలు నెమ్మదిగా నడిచి మధ్యలో మళ్ళీ బ్రేక్ ఇవ్వకూడదు. మళ్ళీ అలాగే ఇంకొక 5 సైకిల్ చేస్తే దానివల్ల ఉన్నటువంటి ఫలితం అంత గణనీయమైనటువంటి ఫలితం. ఇక్కడ ఇంకొకరు ఏమంటారు, జ్ఞాపక శక్తి ఇందులో ఏంటి, ఎవరు యంగ్స్టర్స్ ఉన్నట్టయితే పెరగొచ్చు అని అనుకుంటారు. కాదండి, ఎక్కువ మంది ఇందులో పెద్ద వయసు వాళ్ళే పాల్గొన్నారు. ఎవరికైతే కొంచెం జ్ఞాపకశక్తి మర్చిపోవడం, చిన్న విషయాలు ఈ మధ్యన వీళ్ళలో వాళ్ళు స్టడీ చేస్తే ఏమైందంటే చిన్న మర్చిపోవడం అన్నది పూర్తిగా రికవర్ అవడం, అసలు మెమరీని ఆల్మోస్ట్ రికవర్ అయిపోయారట.
అంటే ఏదైతే ముందు ఇంత 140 కోట్ల భారతదేశంలో దగ్గరలో ఇంకేమైనా లాగా మనకు దగ్గరికి ఆల్జిమర్స్ వ్యాధులు రాబోతుందని భయపడే సమయం ఇంకా తక్కువైపోతుందేమో నాకు అనిపిస్తుంది. సరే కదా, ఇక్కడ ఇప్పుడు నడుస్తూ ఉన్నారు, బాగా ఫాస్ట్ వాకింగ్ చేశారు. అప్పుడు మెదడులో ఇంకో కేంద్రం ఉంటుంది, హిప్పో క్యాంపస్ అని. అది ఇప్పుడు మనకు ఐటీ కోసం ఎలాగైతే హైదరాబాద్ బెంగళూరు హబ్బో, అది కూడా మెమరీ హబ్. అది దానికి రక్త ప్రసరణ ఎక్కువ, ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళడం వల్ల దాని తాలూకా శక్తి, మెదడు తాలూకు ఉండే కనెక్షన్స్, ఆ కనెక్షన్ తాలూకా కంటిన్యూటీ ఇవన్నీ పెరిగి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ రీకాల్ అంటాం. ఇప్పుడు ఏదో చదివేశారు మర్చిపోయారు, మళ్ళీ తర్వాత చెప్పుకోలేకపోతే అలాంటి విషయాల్లో కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చేసేటప్పుడు జ్ఞాపకం ఏవి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు అడగవచ్చు. నడవాల్సిందే ఏం లేదండి, నడుస్తున్నప్పుడు స్ట్రైట్ గా నడవాలి, ముందుగా చూడాలి, తల కిందకి దించడం కాదు, అడుగులు వేసేటప్పుడు దబ్బని శబ్దం లేకుండా, ఇంతే. ఇవే జాగ్రత్తలు. ఎవరు చేయొచ్చు? అన్ని వయసులో వారు చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఎక్విప్మెంట్ కూడా అవసరం, ఇంట్లో కూడా చేసుకోవాలి. అయితే మరి ఎట్లా తెలుస్తుంది ఫాస్ట్ గా నడుస్తున్నాము అని ఒక మంచి సరైన ప్రశ్న. మీరు 3 నిమిషాల తర్వాత మీ హార్ట్ రేట్ కొట్టుకున్న తర్వాత అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట, ఇంకా మనం పీక్ వచ్చేసాం, ఇప్పుడు అయిపోయింది, అప్పుడు కొంచెం నెమ్మది చేయాలి, అంతే. దానికి ఇంకా ఒక లెక్క ఏమైంది అవసరం లేదు. సరేగా మీ దగ్గర స్టాప్ వాచ్ కానీ లేకపోతే మీ వాచ్ పెట్టుకొని, ఈ మధ్య కాలంలో అన్ని రిస్ట్ వాచ్లు, స్మార్ట్ వాచ్లు వచ్చాయి, దాంట్లో 3 నిమిషాలకు మీరు అలారం పెట్టుకొని చేసినా కానీ సరిపోతుంది. అవును. సరే, ఇప్పుడు 3 మినిట్స్ అయినా ఒకవేళ 4 మినిట్స్ నడవగలిగారు అని వాళ్ళు ఆ స్టడీ మాత్రం 3 మినిట్స్ ఎందుకంటే అది అంత సులభతరం. ఇప్పుడు మాటకి 5 నిమిషాలు అని చెప్పారనుకోండి, 5 నిమిషాలు అలాగా ఉండొచ్చు, 3 నిమిషాలు మరీ తక్కువ కాదు, మరి ఎక్కువ కాదు. మొత్తం మీద ఆ స్టడీలో మాత్రం 3 నిమిషాలు తొందరగా చురుగ్గా నడవడం, 3 నిమిషాలు నెమ్మదిగా నడవడం, అంతే. మరి ఎవరెవరికి చేయడం కొంచెం ప్రమాదకరం ఉంటుంది. బీపీ, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ లేకుండా ఉండేవాళ్ళు, హై ప్రెషర్ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏదో గుండెకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చింది, ఏదైనా ఆపరేషన్ అయింది, డాక్టర్ గారి పర్యవేక్షణ, డాక్టర్ గారి తాలూకా సలహా తీసుకుని చేయటం మంచిది. మరీ సివియర్ ఆర్థరైటిస్ ఉంది, మళ్ళీ చేసి దాని వల్ల ఇబ్బంది పడడం కన్నా డాక్టర్ గారు కానీ చేయొచ్చు, నువ్వు పర్వాలేదు, అది పెద్ద ప్రమాదకరం కన్నట్టు మీరు ఎంత ఉపయోగకరమైందైనా దాంట్లో ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ అవ్వదు అనేది. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వయసుతో భేదం లేకపోయినా, ప్రమేయం లేకపోయినా కూడా ఈ చిన్న ఇబ్బందులు ఉండే వాళ్ళని మాత్రం డాక్టర్ గారి తాలూకా సలహా మేరకు తీసుకొని అప్పుడు మీరు వాకింగ్ చేయడం మొదలెట్టండి. నాకు తెలిసి ఇది ఏది కూడా పెద్ద ఇబ్బందికరం కాదు. అయితే డాక్టర్ గారు ఎందుకు మీరు చేశారు, ఏదైనా కాంప్లికేషన్ వచ్చిందని దానికన్నా మీ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో కాకపోయినా వారి సలహా మేరకు మీరు చేయడం అన్నది ఉత్తమం. ఇప్పుడు ఇంకొక మెదడుకు సంబంధించి ఇంకొక మాట ఉంది. ఏమిటది? మెదడులో ఈ ప్రశాంతత, ఎమోషనల్ స్టెబిలిటీ, అంటే అసలు దేనికి ఎంత ప్రమాదం ఇబ్బంది వచ్చినా కూడా చక్కగా ఉండగలడానికి. ఎందుకు అంటే ఈ నడక వల్ల స్ట్రెస్ హార్మోన్ అని మనం చెప్పుకున్నాం చాలా సార్లు, కార్టిజాల్ తగ్గిపోతుంది. ఓకే, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సరికదా, ఈ 2 హార్మోన్లు ఉపయోగకరమైన డోపమీన్ అని, సెరోటానిన్ అని సెక్రెట్ ఎక్కువ అవుతుంది ఆ సమయంలోనే. ఆ సెరోటానిన్, డోపమీన్ రావడం వల్ల, డోపమీన్ అనేది హ్యాపీ హార్మోన్, ప్లెజర్ హార్మోన్. సెరోటానిన్ ఏమిటంటే మన ఎమోషన్స్ అన్ని, కోపం, తాపం, కంట్రోల్, ఓదార్పు తీసుకొచ్చేటువంటి ఒక. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ బరువు తగ్గడానికి మామూలు వాకింగ్ కి దీనికి ఏమిటి తేడా మీరు అడగండి. వాకింగ్ అలా కంటిన్యూస్ గా మూసలో పోసినట్టు చేస్తుంటే తగ్గదు. కొంతమంది అన్కాన్షియస్ గా ఏదో ఆలోచించుకుంటూ నడుస్తారు, కొంతమంది బాడీని ఫ్రీ చేయకుండా ఏదో నడవాలి అన్నట్టు నడుస్తారు, దీనిలాగా తప్పదు అన్నట్టు చేయాలి అన్నట్టు. కొన్నిసార్లు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. 1 గంట, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిన తర్వాత కూడా బాడీ రిలాక్స్ గా అనిపించదు, ఎందుకంటే మనం కాన్షియస్ గా చేయలేదు. దానికే ఒక మాట వాడారు, బ్రేకింగ్ ద ప్లాటూ. బ్రేకింగ్ ద ప్లాటూ. ప్లాటూ అంటే ఏమిటి మనకు తెలుసు, మనం దక్కన్ ప్లాటూలో ఉన్నాం. అదే కాకుండా ఎక్కడో టిబెటిన్ ప్లాటూ అంటే ఏమిటి, ఒక అక్కడ నుంచి దాటలేని పరిస్థితి, పెరగని పరిస్థితి. అలాంటప్పుడు దానికి కారణం ఈ శాస్త్రవేత్తలు చెప్పేదల్లా ఏమిటంటే, ఒకే రకం ఉండడం వల్ల శరీరానికి ఏదైతే
క్యాలరీస్ తగ్గేటువంటి పద్ధతి దానివల్ల జరగటం లేదు. ఇట్లా ఒక్కసారి పెరిగి చురుకుగా నడిచి తగ్గేటట్టు అయితే క్యాలరీస్ తగ్గడం కానీ ఫ్యాట్ తగ్గడం కానీ గణనీయంగా తగ్గేది. ఎన్నో బరువులు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మీరు కూడా ప్రయత్నించండి. ఇది ఒక చాలా సింపుల్ విషయం. అదే కాకుండా రాత్రి నిద్ర లేని వాళ్ళకు కూడా ఇది దివ్య విషయం. రాత్రి పూట ఒక 20 నిమిషాలు మీరు పడుకునే ముందు చేయండి. అసలు ఎంత ప్రశాంతత చేకూరుతుందో. రాత్రి మీకు నిద్ర వచ్చినట్టయితే దానివల్ల మళ్ళీ మీ జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో, రాత్రి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రిస్తే శరీరం అంతా కూడా హాయిగా రిలాక్స్ అవుతుంది. మెదడు తాలూకా రేపు చేయకోవాల్సిన ఆలోచనలన్నీ సమగ్రమై ఇంకా చురుకుగా మీరు తయారవుతారు. అంటే మెదడుకు సంబంధించి ఇన్ని విషయాలు ప్రీఫాటల్ కార్టెక్స్ కానీ, హిప్పో క్యాంపస్ లో కానీ, డోపమిన్ లేకపోతే సెరోటోనిన్ కానీ, కార్టిజాల్ తగ్గడం కానీ, ఎమోషనల్ స్టెబిలిటీ రావడం కానీ, ఇదేదో ఇందాక చెప్పినట్టుగా ఇది ఫ్యాడ్ అనుకోకండి, ఏదో కొత్త టెక్నిక్ అనుకోకండి. మామూలుగా చేసేటువంటి సైంటిఫిక్ గా ప్రూవ్డ్ ఒక ఎంతవరకు అండి ఇందాక చెప్పినట్టుగానే పజిల్స్ చేస్తే ఎంత బాగా చురుగ్గా అవడానికి ఉపయోగకరంగా ఉంటుందో, కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే ఎలా ఉంటుందో, కొత్త పుస్తకం చదవడం అనేది అలవాటు చేసుకుంటే ఎలా మీ మెదడు చురుగ్గా తయారవుతుందో, అలాంటిది సింపుల్ గా ఇంటి దగ్గరే చేసుకోగలిగేటువంటి గొప్ప సాధన. అది కూడా చేయొచ్చు. వాళ్ళ తాలూకు డాక్టర్ గారు చేయొచ్చు, పర్వాలేదు 3 నిమిషాలే కదా అని వాళ్ళు అభయాసం ఇస్తే మీకు నమ్మకంగా ఉంటుంది. అంటే మళ్ళీ ఏదో వెళ్ళిపోయిన ఇబ్బందులు, మరి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేదనుకోండి, అది ప్రమాదం కదా. దానివల్ల మళ్ళీ ఏదైనా హార్ట్ లో కానీ ఇబ్బంది వచ్చేటట్టయితే, ఎందుకంటే ఆ 3 నిమిషాల సమయంలో ఎంత ప్రమాదం జరుగుతుందని ఆ కంటే ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారే కరెక్ట్. అందువల్ల ఏంటంటే ఈ జపనీస్ వాకింగ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జపనీస్ నుంచి వచ్చిన ఏ పద్ధతి అనేది ఒక చాలా డిసిప్లిన్ ఉంటుందండి, చాలా క్రమశిక్షణ పద్ధతి ఉంటుంది, చాలా శుభ్రత ఉంటుంది జపనీస్ తాలూకు అలవాటు. అదే అందరు చెప్తారు, ఏదైనా నేర్చుకోవాలంటే జపనీస్ దగ్గర నేర్చుకోండి. మీరు కొన్ని సంవత్సరాల క్రితమే ఖతర్లో ప్రపంచ వరల్డ్ కప్ అయింది ఫుట్బాల్. జపనీస్ ఆటగాళ్ళు కూడా అందులో పాల్గొన్నారు. ఆ మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ఇవన్నీ ఏదైతే పడేశారో ఈ బాటిల్స్ కానీ లేకపోతే ఏదైనా భోజన పదార్థాల తాలూకా కవర్స్ కానీ ఉంటే అవన్నీ ఏరి క్లీన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఏది ప్రేక్షకులు. ఇంకా మీరు చెప్పండి వాళ్ళ తాలూకా ప్రపంచం అంతా కూడా వాళ్ళ డిసిప్లిన్కి, వాళ్ళ హైజీన్, శుభ్రత కోసం ఆలోచనని జేజేలు పలికారు. ఈ వాకింగ్ కూడా అంత సింపుల్. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన హరహరి భూ అంటే ఏంటి, 80% తినడము, ఎక్కువ శాతం తినకూడదన్నది. అసలు ఇలాంటి మంచి మంచి అలవాట్ల వల్లే ప్రపంచంలో సెంటినేరియన్స్ అంటే వృద్ధులు, శతాధిక వృద్ధులు, 100 సంవత్సరాలు దాటిన వాళ్ళ సంఖ్య జపాన్లో ఎక్కువ ఉంది. అక్కడ లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంకొక మాట చెప్పుకున్నాం, బ్లూ జోన్ అని. అండ్ హెల్తీగా కూడా ఉంటారు. బ్లూ జోన్ అని ఒకటి ఉంది ప్రపంచంలో, ఎక్కువ సంవత్సరాలు బతికే చోట్లు కొన్ని ఉన్నాయి. అందులో జపాన్ లోని ఒకినావా చాలా ప్రఖ్యాత దేశం. అంటే వీళ్ళందరికీ ఒక మార్గదర్శకులు అనుకోండి. నేను అనుకోవడం ఇంకా ఇప్పుడు ఏదైతే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆహార పద్ధతి 80% తిని 20% ఖాళీ ఉండాలి పొట్టలు అనే పద్ధతి లాగే ఈ జపనీస్ వాకింగ్ కూడా ఇంకా చెప్పినట్టుగా ఎంతో మంది భావితరాల వారికి కూడా ఇది ఒక పెద్ద ఉపయోగకరంగా ఉన్నటువంటి వాకింగ్ అవుతుందని నా ఆలోచన. సార్, ఓవరాల్ గా మరి ఈ జపాన్ వాకింగ్ మీద మీ మెసేజ్ ఏమిస్తారు? ఇక్కడ నేను చెప్పేదల్లా ఒకటే చాలా మంచి మాట ఏంటంటే, ఎంత హార్డ్ గా మీరు వాకింగ్ చేస్తున్నారని కాదు, ఎంత స్మార్ట్ గా చేస్తున్నారు. అంటే స్మార్ట్నెస్ అంటే ఏదో అందంగా దీనిగా కాకపోయినా, అట్రాక్టివ్ కాకపోయినా ఎంత ఉపయోగకరంగా చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగానే అదే కాకుండా పోనీ ఇది మీకు ఏదైనా కారణం వల్లని వాకింగ్ అన్నది ఏ పద్ధతి అయినా మంచిదేనండి. అక్కడ 10,000 స్టెప్లా 4,000 స్టెప్లా అని అసలు ఈ స్టడీ చేసినప్పుడు వాళ్ళు రోజుకి 8,000 స్టెప్ 5 అడుగులు వేసేటువంటి వాళ్ళతో కంపారిజన్ చేశారు. కంపేర్ చేసి దానికంటే ఇంకా ఈజీగాను దాని తరకు ఉపయోగకరమైన కూడా తెచ్చారు. ఇది సైన్స్ ప్రకారం కూడా వాళ్ళు దాన్ని తెచ్చారు. అందువల్ల జ్ఞాపక శక్తి కోసం టెస్టులు కానీ పెద్దవాళ్ళలో కానీ దీనివల్ల ఉపయోగకరంగానే ఉంది. కాబట్టి ఇప్పుడు వాకింగ్ 10,000 స్టెప్స్ అని అంటారు, కొంతమంది 8,000 చేస్తారు, పెద్ద వయసులో 4,000 5,000 చేస్తారు. ఏదైనా వాకింగ్ అయితే మొదలుపెట్టండి. వాకింగే మొదలుపెట్టేటప్పుడు జపనీస్ వాకింగ్ ఎందుకు చేయకూడదు? నేను చేస్తున్నాను,
నాకు చాలా ఉపయోగకరంగా అనిపిస్తుంది. మీరు స్టార్ట్ మీరు చేశారు కూడా చేయండి. నేను చదువు నుంచి కూడా చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. ఓకే. సాయంకాలం ఉదయం 2 సార్లు కూడా చేయొచ్చు. చేస్తున్నప్పుడు అసలు తర్వాత ప్రశాంతత కానీ, జ్ఞాపక శక్తి కానీ, నిద్ర కానీ అసలు ఎంత బాగా ఉందండి. కాబట్టి నా ప్రకారం కూడా పర్సనల్ గా కూడా చాలా ఉపయోగంగా అనిపిస్తుంది. సైన్స్ కూడా అదే చెప్తుంది. జపనీస్ నుంచి వచ్చిన, మళ్ళీ చెప్తున్నాను, ఏదన్నా కానీ టెక్నాలజీ కానీ అలవాటు కానీ అసలు ప్రపంచం అంతా చాలా వ్యాప్తి చెందిన పద్ధతి. ఇది కూడా అలాగా కాబోతుందని నా ఆలోచన. ఓకే. నేను సార్తో ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు నడవాలి అని చెప్పి. దానికి ఎంత మంచి స్పందన వచ్చిందంటే, మీరు చెప్పిన తర్వాత చాలా మంది మేము నడుస్తున్నాము, మార్గం తేడా వచ్చిందని కామెంట్ దీనికి సరిపోయినట్టు దీటుగా లేకపోతే ఇంకెక్కువ స్పందన దీనికి వస్తుందని. అవును. నాకు చాలా ఇప్పుడు ఈ జపనీస్ వాకింగ్ ఏదైతే సార్ చెప్తున్నారంటే నమ్మకం, అంటే ఏ సార్ ఊరికే చెప్పరు, ఏదైనా నిజంగా సార్ చెప్పి నేను స్టార్ట్ చేశాను, నేను చేస్తున్నా అని ఆయన నమ్మితేనే చెప్తారు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ వాక్ని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా మళ్ళీ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా రంగనాథం సార్తో ఇంకా మోర్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేయడానికి మేము కూడా ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.